హలో సార్. ఈరోజు టాపిక్ ఏంటంటే, అనంతపురం జిల్లాలో ఇంటర్ విద్యార్థి నారాయణ కాలేజ్‌లో ఒక వీడియో కూడా రిలీజ్ అయింది సార్. హ్మ్. ఆ చరణ్ అనే అబ్బాయి హ్మ్. క్లాస్ జరుగుతుండగానే క్లాస్ నుండి బయటికెళ్ళి మూడంతస్తుల బిల్డింగ్ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హ్మ్. ఇలాంటి ఘటన చాలా విషాదాన్ని చోటు హ్మ్. చేసుకుంది. అసలు ఈ ఈ కాలేజీల వల్ల ప్రాబ్లమ్ అంటారా? లేకపోతే ఇంట్లో పేరెంట్స్ వల్ల అంటారా? వీళ్ళకి ఎటువంటి మానసిక ఒత్తిడి ఎక్కువై ఇలా చోటు చేసుకుంటుందంటున్నారా? హ్మ్. ఏంటి దీనిపై మీ అభిప్రాయం సార్? 16 ఇయర్స్ ఉంటాయనుకుంటా. యూజువల్లీ ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు ఆ అబ్బాయి. చరణ్ అతని పేరు. అనంతపూర్‌లో జరిగినటువంటి సంఘటన. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో అది లభ్యమైంది. సో, ఒక పిల్లవాడు పైనుంచి దూకేసి చనిపోయాడు. హ్మ్. దూకటం కనిపించింది. చనిపోయాడతను. ఇటువంటి వాటిని మనం చర్చించాల్సి రావటం అనేది నిజంగా మన యొక్క దౌర్భాగ్యం అనుకోవాలి. హ్మ్. అంటే లేని సమస్యలను మనం తెచ్చుకుంటున్నాం. హ్మ్. సో, సమాజంలో అనేక రకాలైనటువంటి బాధలుంటాయి. ఏంటి? ఆహారం దొరక్కో, లేకపోతే ఆరోగ్యము వైద్యం దొరక్కో ఇటువంటి బాధలు అనేకం ఉంటాయి. అవన్నీ ఉండి కూడా మనం ఏం చేస్తున్నామంటే సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నటువంటి సిట్యుయేషన్స్ ఇవన్నమాట. ఏం జరిగింది అనంటే నారాయణ కాలేజ్. నారాయణ కాలేజ్‌లో ఫస్ట్ ఇయర్ చదువుతున్న అబ్బాయి. అంటే మనకొచ్చినటువంటి సమాచారం. సమాచారం ప్రకారం ఆ అబ్బాయి ఫీజు పే చేయలేదని ఒత్తిడి తేవడంతో ఆ అబ్బాయి అక్కడి నుంచి దూకేసి చనిపోయాడని వార్తలొస్తున్నాయి. మనకి చూస్తున్న సీన్‌లో ఏం జరుగుతుందంటే ఒక క్లాస్ రూమ్ ఉంది. ఒక టీచర్ ఉన్నాడు. లెక్చరర్ ఎవరో ఉన్నారు. ఆ లెక్చరర్‌కి ముందుగా అతను లేసి వెళ్ళిపోవటము, దూకేయటము. అలాగే బయట నుంచి కూడా ఒక ఫుటేజ్ వచ్చింది. బయట నుంచి ఉన్నటువంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయిందేంటంటే పిల్లోడొచ్చాడు, దూకేసాడు. తర్వాత మిగతా పిల్లలు ఫ్యాకల్టీ వాళ్ళందరూ వచ్చి చూస్తూ ఉన్నారు. ఇది మనకు లభించింది. దీన్ని బట్టి అట్రిబ్యూట్ చేస్తే మనకు అర్థమవుతుంది ఏంటి అంటే అంటే సహజంగా ఎలా దూకుతారు అంటే క్షణికావేశంలో దూకుతూ ఉంటారు. చనిపోవాలని క్షణికావేశంలో. ఎప్పుడు అంటే తనకి అంతకంటే పెద్ద పెయిన్ అయినప్పుడు హ్మ్. దూకేస్తూ ఉంటారు. హ్మ్. ఆ అబ్బాయికి ఫ్యాకల్టీకో లేకపోతే అక్కడేదో ఆర్గ్యుమెంట్ జరిగుండొచ్చు. హ్మ్. జరిగిన క్రమంలో పేరెంట్స్ చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఫీ పే చేయలేదు. పే చేస్తామని చెప్పాము. పంపించాము. వాళ్ళు ఫీ కోసం ఒత్తిడి చేశారు. అందరి ముందు అడిగినప్పుడు సహజంగా పిల్లలకేంటంటే చాలా చిన్నతనంగా ఉంటుంది. దాన్ని తట్టుకోలేక అప్పుడు ఆవేశంలో దూకేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. హ్మ్. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఆ టీనేజర్స్ యొక్క మనస్తత్వం. రెండోది కాలేజ్ యొక్క కాలేజ్‌కుండేటువంటి ఒక యాటిట్యూడ్ అట్మాస్ఫియర్. ఉంటది కదా! అది. మూడోది సమాజంలో ఉన్నటువంటి ఆహ్, బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఉందో హ్మ్. అది. టీనేజర్స్ సహజంగా 12-18 ఇయర్స్ లేదంటే 12-20 ఇయర్స్ వరకున్న ఏజ్‌ని ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్‌ఫ్యూజన్ అంటారు. హ్మ్. అంటే తనకొక ఐడెంటిటీ కావాలి. హ్మ్. గుడ్ బాయ్‌గా కాకపోతే బ్యాడ్ బాయ్‌గా కావాలి. లేకపోతే ఒక స్పోర్ట్స్‌మెన్‌గా కావాలి. ఒక మ్యూజిషియన్‌గా కావాలి. లేకపోతే ఒక చక్కగా మాట్లాడే అమ్మాయిగా కావాలి. లేదంటే నేను చాలా రిజర్వ్డ్‌గా ఉంటాను అనే ఐడెంటిటీ కావాలి. అందంగా ఉంటాను అనే ఐడెంటిటీ. అలా ఏదో ఒక గుర్తింపు కోసం టీనేజర్స్ ట్రై చేస్తూ ఆ ట్రై చేసే క్రమంలో వాళ్ళు కొంతమంది గుడ్ బాయ్‌గా వస్తుంటుంది. కొంతమందికి హీరోలాగా సినిమాలు చూస్తూ ఉంటారు. సినిమాల ప్రభావం ఎక్కువుంటది. హీరో అంటే ఏంటి? తను దేనికి తగ్గడు. తగ్గకుండా ప్రతి దానికి సమాధానం చెప్తూ ఉంటాడు. ఎవరైనా అవమానిస్తే తీసుకోడు. కొట్టాలి వాళ్ళని తిరిగి కొట్టాలనేది ఉంటుంది. తనకంటే పెద్దవాళ్ళు అవమానిస్తున్నప్పుడు కొట్టలేక ఇటువంటి సూసైడల్ అటెంప్ట్ చేస్తూ ఉంటాడు. హ్మ్. సో, ఈ పిల్లల్లో విపరీతంగా ఐడెంటిటీ క్రైసిస్ ఉన్నప్పుడు, అక్కడ అంటే సినిమాలు చూసి వాళ్ళు మోటివేట్ అయ్యి, ఒక పాజిటివ్ ఇమేజ్ అంటే ఒక హీరో ఇమేజ్ కావాలనుకుని కోరుకున్నప్పుడు, అది దొరక్క వాళ్ళని డామినేట్ చేస్తూ అక్కడున్నటువంటి ఫ్యాకల్టీస్ పర్టిక్యులర్‌లీ నారాయణ, చైతన్య ఇటువంటి కొన్ని కాలేజెస్ ఉన్నాయి. ఈ కార్పొరేట్ కాలేజెస్‌లో ఫ్యాకల్టీస్ సహజంగా వెల్ ఎడ్యుకేటెడ్ అంటే క్వాలిఫైడ్ ఉండొచ్చు. అకాడమికల్లీ క్వాలిఫైడ్ ఉండొచ్చు. బట్ చాలా వరకు కాలేజీలో బీఈడీ చేయనటువంటి వాళ్ళు, ఒక గ్రాడ్యుయేషన్ బీటెక్ చదివిన వాళ్ళు, ఈవెన్ ఐఐటీ చదివిన వాళ్ళు, ఎన్ఐటీలో చదివిన వాళ్ళు, బీటెక్ గ్రాడ్యుయేట్స్‌ని తీసుకొచ్చి ఫ్యాకల్టీస్‌గా పెడుతూ ఉన్నారు. వాళ్ళకేంటంటే నేను లాంగ్ బ్యాక్ ఒక కేస్‌లో చెప్తున్నప్పుడు ఆ కాలేజ్‌లో ఐఐటీ చదివిన వాళ్ళొచ్చి టీచ్ చేస్తారు. ఐఐటీ చదివిన వాళ్ళు ఎందుకొచ్చి టీచ్ చేస్తారు? వాళ్ళకి మంచి మంచి జాబ్స్ వస్తాయి కదా! జాబ్ చేయాల్సింది లేదు సార్. వాళ్ళకంటే ఎక్కువ సాలరీస్ ఇస్తున్నారు వీళ్ళు. హ్మ్. సరే ఇస్తున్నారనుకో వాళ్ళకి టీచింగ్ ఎట్లా తెలుసు?
వాళ్ళు చదివింది ఐఐటీ. ఆఫ్‌కోర్స్ బీటెక్ చేసి ఉండొచ్చు. కానీ టీచింగ్ చేయాలంటే అక్కడ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదవాలి. లేకపోతే మాస్టర్స్ ఇన్ ఎడ్యుకేషన్ చదవాలి. బీఈడీ ఆర్ ఎంఈడీ చదవాలి. బీఈడీ కోర్స్ 2 సంవత్సరాలు ఉంటుంది. దాంట్లో టీచింగ్ అంటే ఏంటి? అసలు లెర్నింగ్ మెథడ్స్ ఏంటి? సైకాలజీ, చైల్డ్ సైకాలజీ, డెవలప్‌మెంటల్ సైకాలజీ, ఎడ్యుకేషనల్ సైకాలజీ ఇలా రకరకాలైనటువంటి సైకాలజీస్ గురించి అండ్ టీచింగ్ మెథడ్స్ గురించి వాటన్నిటి గురించి 2 సంవత్సరాల పాటు వాళ్ళు గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళ తర్వాత స్టడీ ఉంటుంది. హ్మ్. బీఈడీకి మినిమమ్ క్వాలిఫికేషన్ ఏంటి? గ్రాడ్యుయేషన్. హ్మ్. ఇంటర్మీడియేట్ తర్వాత బీఈడీ చేయడానికి లేదు. హ్మ్. గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత 2 సంవత్సరాల పాటు బీఈడీ చేసి ఆ తర్వాత కొంతమంది ఎంఈడీ చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళే టీచర్‌కి అర్హులు. హ్మ్. టీచింగ్ ప్రొఫెషన్‌కి. ఆ మినిమమ్ హై స్కూల్ లెవెల్‌లో ఉంటే కనీసం బీఈడీ ఉండాలి. అంతకంటే కింది లెవెల్‌లో అయితే టీటీసీ అని ట్రైనింగ్ గూడా ఉంటుంది. అంటే చిన్న పిల్లలకి టీచ్ చేసేటప్పుడు. సో, ఇటువంటి ఏమీ లేకుండా ఒక గ్రాడ్యుయేట్‌ని తీసుకొచ్చి ఐఐటీ, ఐఐటీ వాళ్ళేం పెద్ద పెద్ద స్టడీస్ కావు. అది గూడా గ్రాడ్యుయేషనే. ఇక్కడ చదివితే బీటెక్ అయితే బీటెక్ అంటున్నారు. అక్కడ చదివితేనో అది కూడా బీటెక్కే కానీ ఐఐటీ అంటున్నాం మనం. హ్మ్. యాక్చువల్‌గా వాళ్ళకి ఉన్నది గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేషన్ కాకపోతే కొంచెం ఎక్కువ స్కిల్స్ ఎక్కువుండొచ్చు. బట్ వాళ్ళకెక్కడ లేనటువంటి చదవకుండానే బీఈడీలు ఇవన్నీ వచ్చేసే అవకాశాలు లేవు. కాబట్టి ఈ విధమైన క్రేజీగా పబ్లిక్‌లో ఉండటం వలన ఏంటి ఐఐటీయన్స్ టీచ్ చేస్తే గ్రేట్ అనుకోవటం. లేకపోతే ఇంకొకరు ఎవరో ఐఏఎస్, ఐపీఎస్ పట్ల కూడా లేనిపోని గ్లోరిఫికేషన్ ఉంటది. అవి ఏమి స్టడీస్ కావు. హ్మ్. అవి ఓన్లీ గ్రాడ్యుయేషన్ చదివిన తర్వాత ఒక జాబ్‌కి అర్హమైనటువంటి టెస్ట్‌లు, ఆ తర్వాత కొంత ట్రైనింగ్ గూడా ఉండొచ్చు. అది జాబ్‌కి అవసరమైనది ఉంటది తప్ప టీచింగ్ కాదు. హ్మ్. సో, కాబట్టి ఈ బీటెక్‌లని వాళ్ళని తీసుకొచ్చి టీచ్ చేపిచ్చడం వలన వాళ్ళని పిల్లల్ని ఎట్లా డీల్ చేయాలో తెలియదు. అండ్ ఆ టీనేజ్ పిల్లల్లో వచ్చేటువంటి మార్పులు, హార్మోన్స్ వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ ఏంటో తెలియకపోవటం వల్ల వాళ్ళని ఈ టీచర్స్ విపరీతంగా స్ట్రెస్ చేయటం. హ్మ్. ఎక్కడ లేనటువంటి వాళ్ళ యొక్క ఫ్రస్ట్రేషన్ అంటే పిల్లల మీద డంప్ చేస్తూ ఉంటారు. హ్మ్. అంటే ఆహ్, మనం చూసినట్లయితే చాలా వీక్‌గా ఉన్నవాళ్ళు అవకాశం వచ్చినప్పుడు ఎక్కువగా అటాక్ చేస్తారు. హ్మ్. ఇప్పుడు ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు. వాచ్‌మెన్ అక్కడ ఉంటాడు. మన ఆఫీస్‌కొచ్చే ముందు సెక్యూరిటీ గార్డ్. వాళ్ళు చాలా సబ్మిసివ్‌గా ఉంటారు. వాళ్ళకి ఏ పవర్ లేదు. కానీ వాళ్ళకొక డ్రెస్సు అదంతా ఉంది. హ్మ్. ఆ సెక్యూరిటీ గార్డ్‌కి ఎవరైనా ఒక పిల్లవాడు దొంగతనం చేస్తూ దొరికాడనుకోండి, విపరీతంగా రియాక్ట్ అవుతాడు. హ్మ్. ఎందుకంటే తన హీరోయిజం అక్కడ చూపించుకోవడానికి అవకాశం దొరికింది. కదా! హ్మ్. ఎందుకంటే అప్పటిదాకా ఎప్పుడు అవకాశం దొరకలేదు. పోలీసులు గూడా అంత విపరీతంగా రియాక్ట్ కారు. అంతగా ఈ సెక్యూరిటీ గార్డ్ రియాక్ట్ అవుతారు. ఎందుకు? తన ఫ్రస్ట్రేషన్ డంప్ చేసే అవకాశం దొరికింది. హ్మ్. అలాగే ఈ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో, ఎక్కడ జాబ్స్ దొరకనప్పుడు ఇటువంటి వాటికి వస్తూ ఉంటారు. హ్మ్. వచ్చి తను ఇక్కడ జాబ్ చేస్తున్నప్పుడు, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా తన హీరోయిజం అంతా ఎవరి మీద చూపిస్తారంటే ఆ పిల్లల మీద. ఆ పిల్లలు ఎవరైతే కొంత వీక్‌గా ఉన్నారో, పొరపాట్లు చేస్తారో, లేకపోతే ఫీస్ పే చేయలేదో, ఈ ఫ్యాకల్టీస్ విపరీతమైన హీరోయిజం చేస్తూ ఆడపిల్లలని కామెంట్ చేస్తూ, మగ పిల్లల్ని ఆడపిల్లల ముందు హేళన చేస్తూ, రకరకాలుగా కామెంట్ చేస్తున్నప్పుడు, ఆ పిల్లలు చాలా నొచ్చుకుంటారు. చాలా ఒత్తిడికి గురవుతారు. అది వన్. అది ఒకటి ఉంది. రెండోదేంటంటే 13 ఇయర్స్ దాటినటువంటి పిల్లలకి, 13, 14 ఇయర్స్ దాటిన పిల్లలకి 4-5 అవర్స్ మించి ఒక దగ్గర కూర్చోబెట్టినట్లయితే, వాళ్ళ బాడీ యాక్సెప్ట్ చేయదు. బికాజ్ వాళ్ళలో చాలా బలమైనటువంటి హార్మోన్స్ ఉన్నాయి. టెస్టోస్టెరాన్ ఉంటుంది మగ పిల్లల్లో. అది ఇంకా ఎక్కువ అగ్రెసివ్‌గా పనిచేసే అవకాశం ఉంటది. హ్మ్. అగ్రెసివ్‌గా ఉన్నప్పుడు ఇతరులను కొట్టాలని అనిపిస్తూ ఉంటుంది. సో, వీళ్ళని మార్నింగ్ 6 నుంచి రాత్రి 10, 10:30 వరకు కీప్ ఆన్ కూర్చోబెట్టి చదివిస్తూ ఉంటారు. గ్రౌండ్ ఉండదు. ఆటలు ఉండవు. ఈ కార్పొరేట్ కాలేజెస్ నుంచి వచ్చి వాలీబాల్ విన్నర్ అయినవాడు, కార్పొరేట్ కాలేజ్ నుంచి వచ్చి ఫుట్‌బాల్ ప్లేయర్‌గా వచ్చిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఎవరు లేరు. కార్పొరేట్ కాలేజ్ నుంచి వచ్చి చెస్‌లో విన్నర్ అయిన వాళ్ళు, లేకపోతే ఇంకో దాంట్లో మా కాలేజ్ నుంచి ఇంతమంది బ్యాడ్మింటన్‌లో విన్ అయిన వాళ్ళు, హాకీలో విన్ అయిన వాళ్ళు లేరు. ఎంతసేపు అక్కడ కూర్చోబెట్టి, ఆ బ్రాయిలర్ కోడిలాగా అలా అందులో ఉంచినట్టుగా ఉంచి మార్నింగ్ 6 నుంచి మొదలుపెట్టి, స్టడీ అవర్స్ అని మొదలుపెట్టి, తర్వాత క్లాసెస్ రాత్రి 10, 10:30 వరకు వీళ్ళని చదివిస్తూ ఉంటారు. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. మధ్య మధ్యలో హాఫ్ అన్ అవర్ లంచ్ అవర్ ఇస్తూ ఉంటారు. 1 అవర్ బ్రేక్‌ఫాస్ట్‌కి కొంచెం ఈవినింగ్ ఆడుకోవటానికి ఒక బ్రేక్ ఇస్తూ ఉంటారు. అక్కడ గ్రౌండే లేదు. ఏం ఆడతారు? కబుర్లు చెప్పుకుంటారు. సినిమా కబుర్లు చెప్పుకుంటారు. బాడీకి సినిమా కబుర్లైనా, చదువైనా ఒకటే. హ్మ్. కాకపోతే ఇక్కడైతే కండిషన్ ఉంది. అక్కడ కండిషన్ లేదు. కానీ బాడీ కదలటం లేదు. హ్మ్. ఇలా కదలకుండా ఉంచినప్పుడు సహజంగా మానసికమైనటువంటి సమస్యలు పెరుగుతూ ఉంటాయి. అగ్రెసివ్‌నెస్ పెరుగుతూ ఉంటది. అది రెండవ కారణం.
హ్మ్. అలాగే వచ్చేసి విపరీతమైన స్ట్రెస్ చేస్తారు ఆ కాలేజెస్. ఆ రియల్ ఎడ్యుకేషన్ ఉండదు. అక్కడ ఎంతసేపు ఏంటంటే కొన్ని క్వెషన్స్ ఇచ్చి వాటికి ఆన్సర్స్ బై హార్ట్ చేయాలి. హ్మ్. అక్కడ అండర్‌స్టాండింగ్ కంటే కూడా గుర్తుపెట్టుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చింది. అర్థమైతే చాలా ఈజీగా గుర్తుంటుంది. హ్మ్. కానీ అలా గాకుండా అర్థం గాకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడి దాకా చదువు. ఈ చాప్టర్ ఇంపార్టెంట్. లేకపోతే ఇంతవరకే చదువు. టైమ్ వేస్ట్ చేసుకోవద్దు. వాళ్ళు చెప్పింది కాక వేరేది ఏదైనా క్వెషన్ అడిగితే వాళ్ళు కొడతారు. హ్మ్. అంత దుర్మార్గంగా ఈ కాలేజెస్ ఉన్నాయి. సో, వాళ్ళకి బేసిక్ ఎడ్యుకేషన్ అంటే ఏంటో కాలేజ్‌కి నడిపే వాళ్ళకి తెలీదు. అక్కడ టీచ్ చేసే వాళ్ళకి కూడా తెలియదు. హ్మ్. స్టిల్ లక్షల రూపాయల సాలరీస్ ఉంటాయి. కోట్ల రూపాయల ఆదాయం ఉంటుంది. వందల వేల కోట్లుంటాయి. బోర్డ్స్‌ని మేనేజ్ చేస్తారు. గవర్నమెంట్‌ని మేనేజ్ చేస్తారు. అండ్ పొలిటికల్ పార్టీకి ఫండింగ్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళే గవర్నమెంట్‌లో గూడా ఉన్నారు. హ్మ్. ఎడ్యుకేషన్ అంటే ఏంటో తెలీదు. పిల్లల గురించి తెలీదు. పిల్లల మనస్తత్వాలు ఎలా మారుతుంటాయో తెలీదు. వాళ్ళ హార్మోన్స్ గురించి తెలీదు. టీచింగ్ మెథడ్స్ తెలీదు. మొత్తం వ్యాపారం, వ్యాపారం, వ్యాపారం అయిపోయింది. హ్మ్. మొత్తం మాఫియా. హ్మ్. ఇలా ఉన్న క్రమంలో ఎన్ని రకాలైనటువంటి సిట్యుయేషన్‌లో ఆ పిల్లల్ని పేరెంట్స్ తీసుకొచ్చి జాయిన్ జేస్తున్నారు. పేరెంట్స్‌కి అంతకంటే తెలియదు. మా పిల్లోడు ఐఐటీ కొట్టాల్సింది. మా పిల్లోడు డాక్టర్ అవ్వాలి. మా పిల్లోడు ఎన్ఐటీలో జాయిన్ అవ్వాలి. తర్వాత అమెరికా వెళ్ళాలి. అమెరికన్ సిటిజన్‌షిప్ రావాలి. ఈ కాంపిటీషన్ వాళ్ళ పిల్లోడు అమెరికా వెళ్ళిపోయాడు. వాళ్ళ పిల్లోడు ఐఐటీలో వచ్చింది. వీళ్ళ పిల్లోడికి ఇక్కడ సీట్ వచ్చింది. సెంట్రల్ యూనివర్సిటీలో వచ్చింది. అక్కడొచ్చింది, ఇక్కడొచ్చింది అనుకుంటా. ఈ లేనిపోని గ్లోరిఫికేషన్ చేయటం వల్ల ప్రతి తల్లిదండ్రులు ఇక్కడ నారాయణలో ఏస్తేనో, చైతన్యలో ఏస్తేనో, లేకపోతే మరో కాలేజీలో వేస్తేనో వీళ్ళు ఖచ్చితంగా సీటొస్తది అనేటువంటి దాంట్లో పొద్దున్నుంచి రాత్రి దాకా చదవటం కోసం ఆ పేరెంట్స్ తీసుకెళ్ళి అందులో జాయిన్ చేశారు. జాయిన్ చేసి ఫీజులు కట్టి, కట్టలేక ఎక్కడో వాళ్ళు తిప్పలు పడొచ్చి కడుతూ ఉంటారు. పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ కాదు. ఎడ్యుకేటెడ్ అయినా క్వాలిఫైడ్ అయ్యి ఉంటారు. కానీ వాళ్ళకి మెచ్యూరిటీ ఉండదు. ఫ్యాకల్టీస్‌కి మెచ్యూరిటీ ఉండదు. ఆర్గనైజేషన్ అంతకంటే మెచ్యూరిటీ ఉండదు. ఈ అన్ని రకాల ఒత్తిడి ఉన్నప్పుడు ఏదో ఒక ట్రిగ్గర్ పాయింట్‌లో వాళ్ళెళ్లి దూకేస్తూ ఉంటారు. ఆ క్రమంలో ఆ పిల్లవాడు అక్కడేదో ఆర్గ్యుమెంట్ నడిచినట్టుగా నాకనిపిస్తూ ఉంది. ఆ ఆర్గ్యుమెంట్‌లో ఫీజులు పే చేయలేదనో, ఇంకోటో చేయలేదనో అన్న దాంట్లో ఆ కోపంలో వెళ్ళి అతను తగ్గటానికి రెడీగా లేడు. సినిమాలు గూడా అంతే వస్తున్నాయి గదా! హ్మ్. తగ్గేదేలే అంటున్నారు. తగ్గకూడదు. ఎవరు తగ్గేదేలే. కాబట్టి ఆ క్రమంలో అతను ఆ కోపంలో వెళ్ళిపోయి, ఆ కోపంలో ఉన్నప్పుడు లాజిక్ పని చేయదు కదా! వెళ్ళిపోయి అక్కడి నుంచి తను దూకేసాడు. ఆ విధంగా ఆ సంఘటన జరిగింది. ఈ ఒక్కటే అని కాదు సార్. ఇప్పుడు మనం ఈరోజు చెప్పుకుంటాం. మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ ఇంకొకటి వస్తూనే ఉన్నాయి. మనం ఈ ఇయర్‌లోనే 2, 3 మంత్స్ బ్యాక్ నుంచి జరుగుతూ వస్తూనే ఉన్నాయి. ఆల్‌మోస్ట్ ఇద్దరు అమ్మాయిలు, ఇంకొక అబ్బాయి మొత్తం ఈ 2, 3 మంత్స్‌లో. సో, ఇలా చూసుకున్నట్లయితే ఆ నారాయణ్‌ని ఇంతమంది పేరెంట్స్ అందరూ కలిసి హ్మ్. ఒక మెజారిటీగా వాళ్ళనేమన్నా చేయడానికి అవకాశం లేదంటారా? ఈ పేరెంట్స్ కూడా ఏమి చెయ్యరు. ఈ పేరెంట్స్ వాళ్ళ కూడా ఏడ్చి ఊరుకుంటారు తప్ప, హ్మ్. పక్క పేరెంట్స్ వీళ్ళ అన్న పిల్లలు, తమ్ముడు పిల్లలు వీళ్ళు కూడా మళ్ళీ అందులోనే జాయిన్ చేస్తారు. హ్మ్. ఇక్కడ సమస్య ఏంటి అనంటే, ఈ 1, 2 కాదు. 2017లో ఒక సర్వేలో ఏం తేలిందంటే, కేవలం ఆంధ్రప్రదేశ్ నాట్ తెలుగు స్టేట్స్ కాదు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ 10 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో హ్మ్. 47 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు ఒక సంవత్సరంలోనే. హ్మ్. 47 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. అంటే ఎంతమంది చనిపోతున్నారో ఆలోచించండి. 2 స్టేట్స్‌లో ఎంతమంది? ఇంకా ఎన్ని కాలేజెస్ ఉన్నాయి? ఎంతమంది చనిపోతున్నారు? రిపోర్ట్ అయ్యాయి. ఓన్లీ 47 మంది ఆ కాలేజ్‌లో చనిపోయిన వాళ్ళు. హ్మ్. ఇంట్లో సూసైడ్ చేసుకున్న వాళ్ళు కాదు. హ్మ్. అవునండి. ఓన్లీ కాలేజ్‌లో చనిపోయిన వాళ్ళే 47 మంది 2017లో ఉంటే, ఈ 7 సంవత్సరాల్లో 7, 8 సంవత్సరాలు ఎంత పెరిగుంటాయో ఆలోచించండి. మనం ఫ్రీక్వెంట్‌గా వింటున్నాం. వారానికొక సూసైడ్ కార్పొరేట్ కాలేజ్‌లో వింటున్నాం. మొన్న ఒక అమ్మాయి చెప్తుంది. తను హాస్టల్‌లో ఉంది. కింద రూమ్‌లో ఒక అమ్మాయి ఉండి రాత్రి పూట ఆహ్, ఒక చాకు తెచ్చుకొని ఇట్లా కోసుకొని చచ్చిపోయింది. హ్మ్. అది చూసి ఆమె చనిపోయింది ఒకటి స్ట్రెస్ తట్టుకోలేక. ఆ రూమ్‌మేట్స్ ఆ ఆడపిల్లల పరిస్థితి ఏంటి అది చూసినటువంటి. హ్మ్. సో, అక్కడ వెంటనే వాళ్ళేం చేస్తారు ఇట్లాంటివి జరగగానే వాళ్ళు వెంటనే నెట్ ఆఫ్ చేసేస్తారు. ఫోన్స్ ఆఫ్ చేసేస్తారు. కమ్యూనికేషన్ ఉండదిక. హ్మ్. దాన్ని మొత్తం అడ్జస్ట్ చేసేసి, మేనేజ్ చేసేసి ఎంఈఓలను, ఎంఆర్ఓలను, పోలీసుల్ని నెక్స్ట్ వచ్చేసి ఆ సిస్టమ్ మొత్తాన్ని ముఖ్యమంత్రి దగ్గర నుంచి అందరికి ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యారు. బికాజ్ నారాయణ ఒక మినిస్టర్. హ్మ్. చైతన్య కాలేజీ వాళ్ళు కూడా ఇంకా ఉంటది వాళ్ళు. వాళ్ళు ఇన్‌ఫ్లూయెన్స్ చేసేసి మొత్తం సెటప్ చేసిన తర్వాత పేరెంట్స్‌కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీ పిల్లవాడు చనిపోయాడు. యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. లేకపోతే ఇంకోటేదో చనిపోయాడు. పొరపాటున జరిగింది. చెప్తారు తప్ప, ఈ 47 మంది అదే కాలేజ్‌లో కాలేజ్ ప్రెమిసెస్‌లో సూసైడ్ చేసుకుంటే, ఒక్క కేస్ కూడా కాలేజ్ మీద లేదు. హ్మ్.
అండ్ ఆ తర్వాత ఎన్ని జరుగుతున్నాయి. ఒక్క కేస్ కూడా కాలేజీకి వ్యతిరేకంగా కేస్ ఫైలే కావట్లేదు. పేరెంట్స్ జైలు వాళ్ళకేదో డబ్బులిచ్చేసి మేనేజ్ చేసేస్తారు. ఇట్లా ఉంది వ్యవస్థ. హ్మ్. సో, మన దౌర్భాగ్యం ఏంటంటే, పిల్లలు ఆ కాలేజ్ చెప్పినట్టుగా ర్యాంకులు తెచ్చుకుంటేనే పిల్లలు, లేకపోతే పిల్లలు కాదన్నట్టుగా పేరెంట్స్ యాటిట్యూడ్ ఉంది. ఇది మర్చిపోతారు. మళ్ళీ జరుగుతుంటే అవి గూడా మర్చిపోతారు. ఆ పేరెంట్స్ గూడా మర్చిపోతారు. అంత దారుణమైన పరిస్థితిలో సమాజం ఉంది. మర్చిపోయి ఇంకా జాయిన్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తూనే ఉంటారు. ఒకటి, ఒకటి, ఒకటి అని అరుస్తూ ఉంటారు. ఇందులోనూ ఒకటి అన్ని కాలేజీలో నంబర్ 1 వస్తుంది. హ్మ్. ఏంటో అర్థం కాదు. అన్నిట్లోనూ నంబర్ 1 వస్తారు. సో, ఇలా ర్యాంకులొచ్చిన వాళ్ళని కొనుక్కుంటారు. మళ్ళీ దీంట్లో గ్రేడ్స్ పెడుతూ ఉంటారు. టాపర్స్ అందరిని ఒక దగ్గర, యావరేజ్ స్టూడెంట్స్‌ని ఒక దగ్గర, పూర్ స్టూడెంట్స్‌ని ఒక దగ్గర. ఓన్లీ టాప్ వచ్చే వాళ్ళు రుద్ది, రుద్ది, రుద్ది వాళ్ళని చూపించి లక్షల మందిని అడ్మిషన్ తెచ్చుకుంటూ ఉంటారు. ఒకసారి ఆలోచించండి. ఈ బోత్ స్టేట్స్‌లో సూసైడ్ చేసుకున్న ర్యాంకులు గనుక మనం ఇస్తే, పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న ర్యాంకులు ఇస్తే, టాప్ కాలేజీలు ఏవంటే అవే ఉంటాయి. అవి హ్మ్. రెండే ఉంటాయి. దాని మీద 1, 2 అని అడ్వర్టైజ్‌మెంట్ వాళ్ళే ఇచ్చుకోవాలి. కానీ పేరెంట్స్‌కి అవి కనిపించవు. అందరికి మా పిల్లలకి ఎందుకు అవుతదిలే. ఎవరో చేసుకొని ఉండొచ్చు. అందరూ చదవట్లేదా? ఇంతమంది చదువుతుంటే ఈ పిల్లలకి ఎందుకొచ్చింది? అని అంటారు ఫ్యాకల్టీస్. పేరెంట్స్ అంతమంది చదువుతున్నారు. మీ మేనత్త కూతురు చూడు ఎట్లా చదివిందో, లేకపోతే మీ చిన్నాన్న కూతురు చూడు ఎలా చదివిందో, నీకే ఎందుకొచ్చింది? అందరూ ఒక రకంగా ఉండరు. ఈ పోల్చటం. వాళ్ళు చదవలేదా? వీళ్ళు చదవలేదా? అంత మార్కులొస్తే నీకెందుకొచ్చినియి? 98 మార్క్స్ వస్తే పేరెంట్స్ తిడుతున్నారు. అంత తక్కువ ఎందుకొచ్చినియి? 100కి 100 ఎందుకు రాలేదని? వాళ్ళకి చూస్తే 50 కూడా రావు. వాళ్ళతో పోల్చి, వీళ్ళతో పోల్చి, పిల్లల్ని పోల్చి, ఆ విధంగా చేయాల్సిందని ఇక్కడ పేరెంట్స్ ఏమి బాధితులు కాదు. హ్మ్. పేరెంట్స్ కూడా ప్రెషర్ పెడుతూ ఉంటారు. పేరెంట్స్‌కి అత్యాశ. పిల్లల్ని కనకంటే ముందే వాళ్ళ భవిష్యత్తును కంటారు. మా వోడు ఐఐటీ చదవాలి, మా అమ్మాయి డాక్టర్ చదవాలి, అమెరికా వెళ్ళాలి, ఆస్ట్రేలియా వెళ్ళాలి, ఇంత సంపాదించాలి, ఇంత పెద్ద పెద్ద కార్‌లో తిరగాలి. ముందు ఆ భవిష్యత్తుని కలలు కని, తర్వాత పిల్లల్ని గాని అలా అవ్వటం కోసం తోస్తూ ఉంటారు. వాళ్ళ కోరికలు తీర్చుకోవటం కోసం పిల్లల్ని కంటున్నారు తప్ప, హ్మ్. పిల్లలేంటి? వాళ్ళకి మనం ఏమిస్తున్నాము? ఏంటి? వాళ్ళు ఏం అర్థం చేసుకుంటున్నారు? వాళ్ళకి కాన్ఫిడెన్స్ కల్పించాలంటే ఏం చేయాలి? అవేం లేవు. డబ్బులు కడతాం మేము. నువ్వు ర్యాంకులు తీసుకురా. ఎట్లా వస్తాయి ర్యాంకులు? అందరికీ టాపర్ ఎట్లా అవుతారు? ఎవరో ఒకరు వెనక ఇప్పుడే నేను కౌన్సెలింగ్ ఇచ్చి వస్తున్నా. ఆ అమ్మాయి ఏంటి అనంటే, తన ఆర్గనైజేషన్‌లో హ్మ్. లాస్ట్ ఉన్న వాళ్ళని అంటే ఎక్కువ మంది అయిపోయారు స్టాఫ్. వేరే బ్రాంచ్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. నేను లీస్ట్ పెర్ఫార్మన్స్ సార్ నన్ను ట్రాన్స్‌ఫర్ చేశారు. అంటే ఎవరో ఒకరిని పంపించాల్సినప్పుడు నువ్వొచ్చావు. ఒక 10 మంది ఉంటే ఒకరు ఖచ్చితంగా 1 ఉంటారు. ఖచ్చితంగా ఒకడు 10 ఉంటాడు. హ్మ్. 10 ఎవరు ఉండొద్దంటే ఎట్లా సాధ్యపడుతది? ఆ 10 ఉన్నవాడు సూసైడ్ చేసుకొని చచ్చిపోతే 9 లాస్ట్ అవుతాడు గదా! హ్మ్. వాడు గూడా చచ్చిపోతే 8 లాస్ట్ అవుతాడు. వాడు గూడా చచ్చిపోతే 7 అవుతాడు. అట్లా లాస్ట్‌కి అందరూ చచ్చిపోవాల్సిందేనా? హ్మ్. లాస్ట్‌లో ర్యాంక్ ఉండటం నేరం కాదు. అదేం పూర్ గూడా కాదు. గేమ్స్ లేకపోవటం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. గేమ్స్‌లో ఒకసారి ఓడిపోతే కబడ్డీ ఆడాము. ఒకసారి నేను ఓడిపోతే నేనేమి ఇన్ఫీరియర్ కాదు. రేపొద్దున మళ్ళీ గెలిసే అవకాశాలున్నాయి. హ్మ్. ఇప్పుడు ఇక్కడ పెర్ఫార్మన్స్‌లో నీకు ఈసారి పెర్ఫార్మన్స్‌లో లీస్ట్ ఉండొచ్చు. వేరే బ్రాంచ్‌లో నువ్వు టాపర్ అవ్వచ్చు. అయినా అది గొప్ప కాదు. ఇక్కడ లీస్ట్ ఉండడం కూడా తక్కువ కాదు. నీ పని నువ్వు చేసుకోవటమే. నీ చదువు నువ్వు చదువుకోవటమే. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి అన్‌సైంటిఫిక్ అండ్ ఇన్‌హ్యూమన్ కూడా. హ్మ్. ఒక బస్సులో వెళ్తున్నప్పుడు మీరు మీ గమ్యం వెళ్ళటానికే ట్రై చేస్తారు తప్ప, టాప్ ట్రావెలర్ అవ్వాలని ట్రై చేయరు గదా! మరి చదువుకుంటాను స్కూల్‌కెళ్ళినప్పుడు నువ్వు టాపర్ అవ్వాలని ఎందుకు ట్రై చేస్తున్నావు? ఆ టాపర్ నిజంగానే టాపరా? అనవసరంగా స్కూల్స్ గ్లోరిఫై చేస్తాయి. హ్మ్. మీ పిల్లలు ఒక దగ్గర బాగా చదువుకోవట్లేదని వేరే దగ్గర జాయిన్ చేస్తే వెంటనే మంచి మంచి మార్క్స్ ఒస్తాయి. ఎందుకొస్తాయో తెలుసా? వాళ్ళేస్తారట్లా. మిమ్మల్ని బురిడీ కొట్టించడానికి. హ్మ్. స్కూల్ మార్చగానే చూసావా? ఎంత చదువొచ్చిందో? ఏం రాలే. కావాలని మార్కులెక్కువేస్తారు. హుహు. ఎక్కువేసాం. ఆ స్కూలోళ్ళు సరిగ్గా చెప్పట్లేదు. ఈ స్కూల్‌లో టీచర్స్ బాగా చెప్తున్నారని మనం మోసపోతూ ఉంటాం. అలాగే యూకేజీ, ఎల్‌కేజీ పిల్లలు కంప్యూటర్‌లో టాపర్ అని చెప్పి పెద్ద పెద్ద అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం తెలుసని. ఇలా ఎప్పుడైతే ఒక కాంపిటీటివ్ ఎగ్జామ్ పెట్టి టాపర్ అని చూపించామో పిల్లల్లో లేనిపోని ఆ శత్రుత్వం పెరుగుతది. ఈర్ష్య, ద్వేషాలు పెరుగుతాయి. హ్మ్. ఒక్కొక్కరు ఒక దాంట్లో స్కిల్ ఉంటది. ఒక్కొక్కరు ఒక దాంట్లో బయటపడొచ్చు. ఒకసారి బయటపడొచ్చు. ఇంకోసారి పడకపోవచ్చు. అనేక కారణాల చేత మార్కులు తక్కువ రావచ్చు.
ఈ అనవసరమైనటువంటి పోటీలు పెట్టి, అమానవీయంగా వాళ్ళని అవమానిస్తూ, గ్రేడ్ చేస్తూ, వాళ్ళని ఎంతసేపు బ్లాక్‌మెయిలింగ్ ఉంటది. ఈ మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారు మనకి. పెద్ద పెద్ద ఆడిటోరియంలో పెట్టి అరుస్తూ ఉంటారు. గుండె నొప్పొచ్చి చచ్చిపోతారేమో అని భయమేస్తది మనకి. పెద్ద పెద్ద పేర్లున్నటువంటి హైదరాబాద్‌లో సైకాలజిస్ట్‌లు కూడా మోటివేషనల్ స్పీకర్స్ వెళ్తూ ఉంటారు. వాళ్ళని సైకాలజిస్ట్ అని పిలవటమే అవమానకరం. వాళ్ళు చేసేదేంటంటే, ఆ పిల్లల్ని ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తూ ఉంటారు. హ్మ్. నీ తల్లిదండ్రులు అంత కష్టపడి చదువుతుంటే నీకేమైంది? హ్మ్. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ అట్లా చేశాడు. అబ్దుల్ కలాం ఇలా చేశాడు. వై కాంట్ యూ అని రెచ్చగొడుతూ ఉంటారు. హ్మ్. అందరూ లేసి మరి ఇవన్నీ మాకు తెలీదు, మీకు తెలుసు కదా! వై కాంట్ యూ అని ఆ స్పీకర్‌ని అడిగితే ఏంటి సమాధానం? హ్మ్. నువ్వెందుకు చేయలేకపోయావు? అందుకని నేను చెప్తూ ఉంటాను. ఏ పని చేతగాని వాళ్ళు మోటివేషన్ స్పీకర్స్ అవుతూ ఉంటారు. పని చేతనైతే వాళ్ళు కూడా ఒక బిల్ గేట్సో, ఐన్‌స్టీనో ఏదో అవ్వచ్చు కదా! హ్మ్. ఈ దిక్కుమాలిన 5,000, 10,000 కోసం స్టేజ్ మీద అట్లా ఎందుకు అరుస్తున్నారు? అది తెలియక పాపం అమాయకమైన పిల్లలు వాళ్ళు వీక్‌గా ఉన్నారు. వాళ్ళని ఎమోషనల్‌ని బ్లాక్‌మెయిల్ చేస్తూ, రెచ్చగొడుతూ, నీ తల్లిదండ్రులు అంత కష్టపడుతున్నారు నీకోసం. నువ్వు చదవాలి, ర్యాంక్ కొట్టాలి, ర్యాంక్ కొట్టాలి. ఈ ప్రపంచంలో ఉన్నోళ్ళందరూ చదివేస్తే అందరికి ర్యాంక్ ఎలా వస్తది? ఒకడికే వస్తది ఎంతమంది చదివినా. హ్మ్. ఆ 13, 14, 15, 16, 17 సంవత్సరాలు ఈ పిల్లల్ని ఆ విధంగా అన్‌సైంటిఫిక్‌గా, ఇన్‌హ్యూమన్‌గా రెచ్చగొడుతూ ఉన్నప్పుడు వాళ్ళలో నిజమేనేమో నేనలా కష్టపడాలి. లేకపోతే నేనొక ద్రోహిని. నేను తల్లిదండ్రుల ద్రోహిని, దేశ ద్రోహిని, లేకపోతే ఇంకొక ద్రోహిని అని వాళ్ళు గిల్ట్‌కి గురవుతూ, భయం పెంచుకుంటూ, ఒకసారి ఆ ఒత్తిడికి లోనయ్యి మానసిక సమస్యల్లో ఇరుక్కునే అవకాశం ఉంటది. లేదంటే వాళ్ళని హ్యాండిల్ చేయటం నేర్చుకుని మోసగాళ్ళుగా మారే అవకాశమైనా ఉంది. కాబట్టి ఈ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, ఎంతోమంది కొన్ని వందల, వేల మంది ప్రాణాలు తీసినటువంటి హంతకులు వీళ్ళందరూ. హ్మ్. వాటిల్లో ర్యాంక్స్ వాళ్ళకే నంబర్ 1 యాక్చువల్లీ ఇది అబద్ధం. టాపర్ ర్యాంకులనేది అబద్ధం. హ్మ్. ఆత్మహత్యల్లో ర్యాంక్స్ వాటికి ఫస్ట్ వచ్చినియి. ఆ కాలేజెస్, కార్పొరేట్ కాలేజెస్‌కి. అయినా సరే సమాజం ఏం మారదు. ఈ పేరెంట్స్‌కి బుద్ధుండదు. గవర్నమెంట్‌కి అంతకంటే బుద్ధుండదు. వాళ్ళకి ఫండ్స్ ఒస్తాయి. హ్మ్. వాళ్ళు మేనేజ్ చేస్తారు. వాళ్ళ పొలిటికల్ పార్టీకి వందల కోట్ల ఫండింగ్ ఇస్తూ ఉంటారు. వాళ్ళే రాజకీయాల్లోకి వస్తుంటారు. అది ఒక మాఫియా. ఈ విధంగా పిల్లల యొక్క శవాల మీద డబ్బులు సంపాదించుకున్నటువంటి మాఫియా ఈ కార్పొరేట్ కాలేజెస్. ఇంకా ఎలాగో మనకి తెలిసి ఈ సమాజం మారదు. పెద్ద పెద్ద నాయకులే ఇలాంటి సంస్థలు ఏర్పాటు చేసి వాళ్ళు డబ్బుని దోచుకుంటున్నారు. కానీ మనం ఇంకా ఈ సమాజం గురించి వదిలేస్తే తల్లిదండ్రులకి ఏ విధంగా వాళ్ళకి చెప్పొచ్చంటారు? తల్లిదండ్రులకు వీలైనంత వరకు అవేర్‌నెస్ క్రియేట్ చేయాలి. పిల్లల్ని కనండి. వాళ్ళ భవిష్యత్తుని కాదు. హ్మ్. పిల్లల్ని ఒత్తిడి చేయకండి. పిల్లలు చదువుకోవాలంటే మీరు చదువుకోండి. పిల్లల్ని ఆడనివ్వండి. ఆట కూడా ఎడ్యుకేషనే. హ్మ్. ఇవాళ రేపు ఇంత నేను ఎక్కువ చార్జ్ చేస్తున్నా, ఇంతమంది క్లయింట్స్ నాకెందుకొస్తున్నారు అంటే, వాళ్ళకి ఆటలు లేకపోవటం వల్ల. హ్మ్. గ్రౌండ్‌కెళ్ళి ఆడుకోనివ్వండి. ఒకసారి ఓడిపోనివ్వండి. ఒకసారి గెలవనివ్వండి. హ్మ్. క్లాస్ రూమ్‌లో కాదు, గ్రౌండ్‌లో మనం నిజమైనటువంటి ఎడ్యుకేషన్ ఉంటుంది. హ్మ్. కానీ వీళ్ళు ఎంతసేపు అయన్నీ మానేసేసి దిక్కుమాలిన ఫ్యాకల్టీస్ పేరుతోని ఉన్నటువంటి యొక్క శాడిస్ట్‌లు వాళ్ళు. చాలా మంది శాడిస్ట్‌లు. మంచి టీచర్ లేరని చెప్పట్లేదు. మంచి టీచర్లు కూడా ఉంటారు. కానీ మెజారిటీ టీచర్స్ అందరూ ఇంట్లో భార్య తిట్టిందని, భర్త కొట్టాడని, లేకపోతే ఇంకెక్కడో ఓడిపోయామని, ఈఎంఐలు కట్టట్లేదని ఆ ఫ్రస్ట్రేషన్ అంతా వచ్చి పిల్లల మీద డంప్ చేస్తూ ఉంటారు. సో, హ్మ్. ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అక్కడ కాదు ఎడ్యుకేషన్. రియల్ ఎడ్యుకేషన్ గ్రౌండ్‌లో దొరుకుతది. పేరెంట్స్ దగ్గర దొరుకుతుంది. మీరు ఎడ్యుకేట్ అవ్వండి. మీరు చదువుకోండి. మీరు ప్రాపర్‌గా మీ పర్సనాలిటీని, ఫిజికల్ పర్సనాలిటీని, మెంటల్ పర్సనాలిటీ బిల్డ్ చేసుకుంటే, మిమ్మల్ని చూసి మీ పిల్లలు నేర్చుకుంటారు. అలా కాకుండా హాస్టల్‌లో పడేసేసి పేరెంట్స్ మాస్టర్స్ చదివిన పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్‌లో పడేస్తూ ఉంటారు. పోనీ విలేజ్‌లో ఉన్నవాళ్ళు కాదు, సిటీలో ఉన్నవాళ్ళు. హ్మ్. పేరెంట్స్ మాస్టర్స్ చదివారు. హాస్టల్ వార్డెన్ ఏం చదువుకున్నాడు? 10థ్ క్లాస్ చదువుకున్నాడు. వీళ్ళకంటే బెటర్‌గా వాళ్ళు డీల్ చేయగలుగుతారా? మాట వినట్లేదు. మాస్టర్స్ చదివినటువంటి మీ మాట మీ పిల్లలు వినకపోతే 10థ్ క్లాస్ చదువుకున్న అతని మాట ఎందుకు వింటాడు? వినడు. కానీ అక్కడ ఏదో ఒత్తిడి చేసి, బెదిరించి చేస్తున్నారు. మాట అలా వినరు. మాట ప్రేమతో చెప్తే వింటారు. హ్మ్. మాట మీకు వాళ్ళకి మధ్య స్నేహం పెరిగితే వింటారు. హ్మ్. వాళ్ళు వినలేనంతగా కల్చర్ అంటే మళ్ళీ వీకెండ్ రాగానే తీసుకొచ్చి బిర్యానీలు తినిపించి, పుష్పానో ఇంకొకటో సినిమాలు చూపిచ్చి, బూతులు నేర్పించి, మళ్ళా తీసుకెళ్ళి హాస్టల్‌లో పడేస్తారు. అప్పుడు ఇటు పక్కేమో ఇటుంది. ఇటుపక్క గారాబం ఉంది. అటుపక్కేమో టార్చర్ ఉంది. ఎక్కడ ప్రేమ లేదు. వాళ్ళ గొప్పతనం చూపించుకుంటూ ఒక పేరెంట్ ఏమంటారంటే ఇంటర్మీడియేట్ వచ్చాడు బాగా చదవట్లేదండి. ఎందుకు చదవట్లేదంటే
బుల్లెట్ మీద తిరుగుతూ బైక్ మీద తిరుగుతూ ఉంటాడు. బైక్ ఎక్కడిదన్నా? మేమే కొనిచ్చాం సార్. ఎందుకు కొనిచ్చారు? 10థ్ పాస్ అయితే. ఏం బైక్ కొనిచ్చారు? బుల్లెట్. హ్మ్. 16 ఇయర్స్ బాయ్‌కి ఒక బుల్లెట్ ఇస్తే, ఆ బుల్లెట్ చక్కగా శుభ్రంగా తుడుసుకొని, అక్కడ ఒక స్టాండ్ ఏసి పెట్టుకొని బుక్ తీసి చదువుకుంటాడా? ఆ బుల్లెట్ మీద తిరగాలని ఉండదా? తిరగాలని ఉండటం సహజం. అది అలా పెట్టి చదువుకుంటేనే అదే సహజం. హ్మ్. ఆ బుల్లెట్ మీద నానమ్మని కూరగాయలు తీసుకెళ్తాడా? హాస్పిటల్‌కి తీసుకెళ్తాడా? లేదు కదా! అందమైన ఆడపిల్లల్ని అట్రాక్ట్ చేసుకోవాలని చూస్తాడు గదా! నువ్వు బుల్లెట్ కొనిచ్చి, అక్కడ పెట్టి నీ దగ్గర డబ్బుంది. అందుకని బుల్లెట్ కొన్నావు. గ్రేట్‌గా. వాడు 10థ్ పాస్ అయితే కొంటానన్నావు. కొనిచ్చావు. కొనిచ్చిన తర్వాత దెన్ వాడు బుక్ తీసి ఎట్లా చదువుకుంటాడు? నువ్వే అక్కడ టెంప్టేషన్ పెట్టావు. నువ్వే సినిమాలకు తీసుకెళ్తున్నావు. 'పుష్పకి' తీసుకెళ్తున్నావు. ఇంకోటేదో 'డాకు మహారాజుకి' తీసుకెళ్తున్నావు. వాడిని అక్కడ అంతా అట్రాక్ట్ చేపిచ్చి మళ్ళా తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ మనం చదువుకో అంటే పేరెంట్స్‌ది ఎలా ఉంటదంటే, పిల్లలు తినట్లేదని బయటికి తీసుకెళ్ళి తినిపిస్తారు. అవును. బయటికి తీసుకెళ్తే తప్ప తినట్లేదని మళ్ళీ కొట్టి లోపలికి తీసుకొస్తారు. టీవీ పెట్టి తినిపిస్తారు. టీవీ చూస్తానికి అడిక్ట్ అయ్యారు. హ్మ్. మొబైల్ పెట్టి తినిపిస్తూ ఉంటారు. మళ్ళీ మొబైల్‌కి అడిక్ట్ అయ్యారు. హ్మ్. ఇట్లా వాళ్ళే అలవాటు చేసి, వాళ్ళనే పిల్లల్ని కొట్టి, మళ్ళీ వాళ్ళని వెనక్కి రావాలనుకుంటే వాళ్ళకెంత ఇబ్బంది అవుతూ ఉంటది. కాబట్టి పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇండియాలో ఏంటంటే పిల్లల కంటే పేరెంట్స్ అయిపోతారు. నో. పేరెంట్స్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. హ్మ్. చాలా నేర్చుకోవాల్సింది. పేరెంట్స్ పిల్లలు కనకముందే కౌన్సెలింగ్ తీసుకోమని చెప్తూ ఉంటాను. సో, పేరెంట్స్ కౌన్సెలింగ్ తీసుకొని లైఫ్ పట్ల, సైకాలజీ పట్ల, పిల్లల పెంపకం పట్ల అవగాహన పెంచుకున్నట్లయితే ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి దీనికి సొల్యూషన్ ఏంటంటే, ఏ పేరెంట్‌కి ఆ పేరెంట్ తను చేస్తుంది కరెక్టా కాదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎక్స్‌పర్ట్స్‌తో డిస్కస్ చేయాలి. కేవలం మీ అకాడమిక్స్ కాదు, లైఫ్‌ని నిలబెట్టేవి చాలా ఉన్నాయి. అకాడమిక్స్ ఉన్నంత మాత్రాన ఎవరు నిలబడటం లేదు. మహా అయితే కొంతమందికి జాబ్ వస్తుంది. తర్వాత కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. తర్వాత కూడా ఒబేస్ అయిపోతున్నారు. హాస్పిటల్ బిల్స్ పే చేస్తూ ఉన్నారు. కాబట్టి పేరెంట్స్‌కి అవేర్‌నెస్ రావాల్సినటువంటి అవసరం ఉంది. సార్ చాలామంది అంటూ ఉంటారు, ఈ రోజుల్లో నీ దగ్గర ఏది శాశ్వతం కాదు. చదువు ఒక్కటే శాశ్వతం. హ్మ్. అది ఉంటే ఎక్కడైనా బతకచ్చు హ్మ్. అంటారు. ఎవరి దగ్గరికైనా ఎవరైనా. అలాంటప్పుడు చదువు, చదువు అని మనమెలాగో పేరెంట్స్ అనుకుంటారు. మనమెలాగో చదువుకోలేదు. నా పిల్లలు మంచి పొజిషన్‌లో ఉండాలి. వాళ్ళు కూలి పని చేసుకుంటూ కూడా ఇలాంటి నారాయణ, శ్రీ చైతన్య, విద్యానిధి ఇలాంటి కాలేజెస్‌లో చదివిస్తూ ఉంటారు. మరలాంటప్పుడు పిల్లవాడికి కొంచెం ప్రెషర్ ఉండినా పర్లేదు అని అనుకుంటారు గదా! చదువైతే ముఖ్యం హ్మ్. అని అనుకుంటారు. చదువు అంటే ఏంటనేదే ఇక్కడ అవగాహన లేదు పేరెంట్స్‌కి. ఫస్ట్ చదువు అంటే ఏంటో తెలీదు. ఆ కాలేజ్‌లో చదువు రావట్లేదు. మార్కులొస్తున్నాయి. చదువు వేరు, మార్కులు వేరు. హ్మ్. మార్కులు బట్టి పడితే వచ్చేస్తాయి. చదువు అట్లా రాదు. ఇప్పుడు మీరు బీటెక్ చదివినటువంటి ఒక 10 మంది దగ్గరికి వెళ్లి, హ్మ్. బీటెక్‌కి, బీఈకి తేడా ఏంటి అడగండి తెలీదు. హ్మ్. బీటెక్ టాపర్స్‌ని 10 మందిని కూర్చోబెట్టి, పై వాల్యూ ఎంత అంటే 22/7 అంటారు. హ్మ్. ఎందుకు 22/7 అని అడగండి. హ్మ్. తెలియదు. నిజంగా వాళ్ళకి చదువుందా? చదువు లేదు. వాళ్ళు బానిసలుగా తయారయ్యారు. మార్కులున్నాయి అంతే. సో, ఏమీ తెలియకుండా మార్కులు తెచ్చుకోవటమే చదువు అనుకోవటం వల్ల సమస్యొస్తుంది. పేరెంట్స్‌కి చదువంటే ఏంటో తెలీదు. ఫ్యాకల్టీస్‌కి తెలీదు. కాలేజెస్‌కి అంతకంటే తెలీదు. గవర్నమెంట్‌కి అంతకంటే చదువంటే ఏంటో తెలీదు. హ్మ్. చదువు కేవలం ఆ క్లాస్ రూమ్ కూర్చుంటే వస్తదనుకుంటే ప్రాబ్లమ్. హ్మ్. చదువు అంటే అనేక మార్గాల్లో నేర్చుకుంటారు. పల్లెటూరు వెళ్తే అక్కడ చూసి అబ్జర్వ్ చేస్తారు. ఇటుకలు తయారు చేయటం అది చదువు. హ్మ్. బటర్‌ఫ్లై ఎగురుతుంటే చూస్తారు. లేకపోతే అక్కడ పాము కుబుసం ఉంది అదేంటో చూస్తారు. చెట్లు ఎందుకు ఆకులు రాలిపోతున్నాయి. ఇవన్నీ క్లాస్ రూమ్‌లో నేర్చుకునేవి కావు. క్లాస్ రూమ్‌లోది కూడా చదువే. కానీ అది మాత్రమే చదువు అనుకుని అది ఓన్లీ 1-2% మాత్రమే లైఫ్‌లో ఉపయోగపడుతది. ఇప్పుడు ఇన్ని వేల మంది సైకాలజిస్ట్‌లున్నారు. వాళ్ళందరూ చాలా తక్కువ చార్జ్ చేస్తుంటే వాళ్ళ దగ్గర పోవట్లేదు. నా దగ్గరికి ఎందుకొస్తున్నారు? వాళ్ళు కూడా సైకాలజీ చదివారు. నేను చదివిందే. సైకాలజీ ఒక్కటి ఆ బుక్స్‌లో ఉన్నది మాత్రమే సైకాలజీ కాదు. అది దాటి నువ్వేం నేర్చుకున్నావు? హ్మ్. అది కావాలి. కాబట్టి పిల్లలకి చదువంటే కేవలం టెక్స్ట్ బుక్‌లోదే చదువు అనుకోవటం వల్ల ఇక్కడ సమస్య వస్తుంది. చదువు అవసరము. అది మాత్రమే చదువు అనుకునే మూర్ఖత్వం వలన పిల్లలకి స్ట్రెస్ పెరిగిపోయి సూసైడ్‌లు చేసుకుంటున్నారు. ఇంత చక్కగా మాకు విషయాలను అందించినందుకు కృతజ్ఞతలు సార్.